నీలా పెద్ద పెద్ద బహిరంగ సభలు పెట్టి కోట్లాది రూపాయలు వెచ్చించి డబ్బులు ఇచ్చి జన సమీకరణ చేసుకొని ఏదో మీ ఊకతమ్ముడు ప్రసంగాలు ఇస్తే ప్రజలు ఎవరు నమ్మరు. భగవత్ స్వరూపులతో పోల్చుకోం. మేము మానవ మాతృలం. మా నాయకులు అయితేనేమి మా కార్యకర్తలు అయితేనేమి మేము మానవులం. మాది అర్జునుడు కృష్ణుడు ఎప్పుడు రాజులు కాలే. అది తెచ్చుకో ఫస్ట్. నువ్వు చెప్తున్నావే పోల్చుకుంటున్నావు చూడు. కృష్ణుడు అర్జునుడు ఇద్దరు ఎప్పుడు కూడా రాజ్యాన్ని పరిపాలన చేయలే. ఊరికే ఏదో ప్రసంగాలకు ఏదో రాసిచ్చుకునేది. పెద్ద పెద్ద భగవత్ స్వరూపులతో నువ్వు పోల్చుకోవద్దు. నీకంత యోగ్యత లేదు. వారితో పోల్చుకునేంత యోగ్యత సంస్కారం నీకు లేవు జగన్ రెడ్డి గారు. ఒక్కొక్కరికి ఏదైనా నిజంగా చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవారు మీరు. ఆ ఉద్దేశం నీకు లేదు. ఊరికి కంటుతురుపు చర్యగా ఏదో చేయాలని చెప్పి ఈ విధంగా ప్రకటించావు. తప్పకుండా జనసేన పార్టీ టీడీపీ అధికారంలోకి వస్తాయి. యువతను ఆదుకుంటాం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఎన్నో అనంతపురం జిల్లా, రాయలసీమ జిల్లాలో, వెనుకబడిన జిల్లాలో, ఇటువంటి జిల్లాల్లో ఫ్యాక్టరీలు తెస్తాం. తప్పకుండా ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తారు. తప్పకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా.